నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలులో 19 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించు 100 పడకల హాస్పిటల్ పనులకు శంకుస్థాపన చేసిన నిడదవోలు ఎమ్మెల్యే జె. శ్రీనివాస్ నాయుడు. ఓటు బదిలీ కోసం ఫామ్ 8 ద్వారానే దరఖాస్తు తప్పనిసరి, కలెక్టర్ మాధవీలత. నన్నయ్య విశ్వవిద్యాలయం అభివృద్ధికి 20 కోట్లు మంజూరు, ఎంపీ భరత్ రామ్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి 19 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడంతో నిడదవోలు ఎమ్మెల్యే జె. శ్రీనివాస్ నాయుడు ఈరోజు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జె. శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ జగనన్న పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నియామకం, సదుపాయాల కల్పన తర్వాత నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్ల తాకిడి పెరిగిన విషయాన్ని నిడదవోలు కాపు నేస్తం కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరగా, అదే బహిరంగ సభలో నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయడానికి 19 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, దీనిలో భాగంగానే ఈరోజు నిడదవోలు ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఈరోజు 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ ప్రజల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే జె. శ్రీనివాస్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే జె. శ్రీనివాస్ నాయుడుతో పాటు పట్టణ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యాలగాడ బాలరాజు, నిడదవోలు మండల ఎంపీపీ తిరుమళ్ల భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ కొయ్యే సూరిబాబు, ఆసుపత్రుల సమన్వయాధికారిణి శనత్ కుమారి, మెడికల్ సూపరింటెండెంట్ ఏవీఆర్ఎస్ తాతారావు, హాస్పిటల్ కమిటీ సభ్యులు, నిడదవోలు మండలంలో పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పట్టణ కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, నిడదవోలు మండల పట్టణ అధ్యక్షులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, తూర్పుగోదావరి జిల్లా ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అన్ని సదుపాయాలతో డాక్టర్లందరూ పూర్తిగా నింపి బ్రహ్మాండంగా
శంకుస్థాపన చేయటమే కాదు, మీరు చూసే ఉంటారు మెటీరియల్ కూడా ఆల్రెడీ రావటం స్టార్ట్ అయింది. త్వరలోనే రేపెల్లుండే మరి ఇక్కడ కాంట్రాక్టర్ వాళ్ళ మనిషి కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చారు, మరి అక్కడ ఉన్నారు వాళ్ళంతా. రేపెల్లుండే వాళ్ళు వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంజనీర్ కూడా వచ్చారు, ఇంజనీర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళ మనకి ఏదైతే సిహెచ్సి హాస్పిటల్ ఉందో అది ఇప్పుడు 30 బెడెడ్ హాస్పిటల్గా ఉంది. ఈరోజు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన జననేత, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిడదవోలు టౌన్కి వచ్చినప్పుడు మనం కాపు నేస్తూ 4వ విడుదల కార్యక్రమానికి పబ్లిక్ మీటింగ్లో నేను కోరటం జరిగింది. అన్న, ఈ 30 బెడెడ్ హాస్పిటల్లో గతంలో ఈ డాక్టర్లు ఉండేవారు కాదు. మన ప్రభుత్వం వచ్చాక, మీరు ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఉండే 2 డాక్టర్ల నుండి ఈరోజు దాదాపుగా 10 మంది డాక్టర్లు ఉన్నారు. మరి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు, ఈరోజు అనెస్థీషియా ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు, అదేవిధంగా పీడియాట్రిషియన్ ఉన్నారు. వారితో పాటు ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు, డెంటిస్ట్ ఉన్నారు, మరి ఆప్థమాలజిస్ట్ టెక్నీషియన్ ఉన్నారు. వీరందరితో ఒక 10 మంది డాక్టర్స్తో, అదేవిధంగా స్టాఫ్ నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్స్, వీరందరితో పాటు ఈరోజు చక్కగా ఈరోజు హాస్పిటల్ రన్ అవుతూ ఉంది. దీంతో గతంలో 30-40 మంది పేషెంట్స్ వచ్చే హాస్పిటల్కి ఈరోజు దాదాపుగా ప్రతిరోజు 200 పైగా పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ఇన్ పేషెంట్స్ కూడా గతంలో 4-5 ఉండేవారు, ఈరోజు 30-40 మంది ఇన్ పేషెంట్స్ కూడా ఉండటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ కూడా మనం చేయటం జరిగింది. ఈ హాస్పిటల్లో ప్రస్తుతానికి మనం డిజిటల్ ఎక్స్రే పెట్టడం జరిగింది, డెంటల్ సర్వీసెస్, బ్లడ్ బ్యాంకు, ఆక్సిజన్ ప్లాంటు, ఇదే విధంగా పెద్ద ఎత్తున జనరేటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈరోజు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ సిహెచ్సి నడపడం జరుగుతూ ఉంది. మరి జగన్ గారిని నేను ఎప్పుడైతే కోరానో ఈ హాస్పిటల్ సరిపోవట్లేదన్నా, మా నిడదవోలు ప్రాంతానికి ఈ సిహెచ్సి హాస్పిటల్ని ఏరియా హాస్పిటల్ 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయమన్నప్పుడు ఆయన వెంటనే దాన్ని శాంక్షన్ చేస్తూ అదే డయాస్ మీద, అదే స్టేజ్ మీద 19 కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయటం. మరి శాంక్షన్ చేయటమే కాదు, ఆ శాంక్షన్ చేసిన వెంటనే దానికి కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్ని పాస్ చేసి, దాని డిజైన్స్ అన్ని పూర్తి చేసి, దానికి వెంటనే ఈరోజు మరి కంప్లీట్గా టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి, వర్క్ అగ్రిమెంట్స్ కంప్లీట్ చేసి ఈరోజు వర్క్ ప్రారంభిస్తూ ఉన్నారు. వర్క్ ప్రారంభించే రోజుని, నేను పనులు మొదలుపెట్టే రోజున ఈరోజు నేను శంకుస్థాపన చేస్తానని చెప్పడం జరిగింది. గతంలాగా తెలుగుదేశం ప్రభుత్వంలాగా ఏదో ఫౌండేషన్ స్టోన్లు వేసి మాయమైపోవటం కాదు. ఈరోజు ఏ రోజైతే మనం వర్క్లు స్టార్ట్ అవుతాయి ఆ రోజు శంకుస్థాపన చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి ఈ వర్క్లన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నిడదవోలు ప్రాంతానికి అంతా కూడా త్వరలోనే దాదాపుగా 1 ఇయర్ పీరియడ్లో మేము ఈ 100 బెడెడ్ అప్గ్రేడ్ ఏరియా హాస్పిటల్ ప్రజలకి అంకితం చేస్తామని అందరికీ తెలియపరుస్తున్నాం. మరి అదేవిధంగా మన నిడదవోలు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారు ఏదైతే కోరారో ప్రతి మండలంలో 2 పిహెచ్సిస్ ఉండాలో, అదేవిధంగా మన దాంట్లో కూడా ఒకటి వేల్వెన్లో, రెండోది అదేవిధంగా మనకి శాంక్షన్ చేయటం జరిగింది. తాడిమళ్ళలో పిహెచ్సి మనకు అప్గ్రేడ్ చేసి 2 కోట్ల రూపాయలు ఇప్పటికే పూర్తి చేశాం. అదేవిధంగా మరి ఈ ప్రతి గ్రామంలో ఒక హెల్త్ క్లినిక్ ఉండాలన్న కాన్సెప్ట్తో ఈరోజు 9,20,00,000 రూపాయలతో మనం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఒక్కొక్క సచివాలయానికి ఒక హెల్త్ క్లినిక్ చొప్పున ఈరోజు పెట్టడం జరిగింది. ఆ హెల్త్ క్లినిక్లో కూడా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అని MLHP కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ, హెల్త్ సర్వీసెస్ అంటే ఏదో బిల్డింగ్ కట్టేసి ఊరుకుంటాం కాదు, అక్కడ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పెడుతూ, మెడిసిన్ ఫెసిలిటీస్ పెడుతూ, సింపుల్ ల్యాబ్ టెస్ట్లు అన్నీ కూడా చేసే ఫెసిలిటీస్ అన్నీ కూడా గ్రామ స్థాయి నుండి టౌన్ స్థాయి నుంచి సిటీ వరకు కూడా అన్ని చోట్ల కూడా అన్ని హాస్పిటల్స్ కూడా ఈరోజు చక్కగా అప్గ్రేడ్ చేయడం జరుగుతాం.
చక్కటి హెల్త్ కేర్ సిస్టమ్ బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. ఇక్కడ గ్రామ స్థాయి నుండి కూడా మనం ఈరోజు హెల్త్ కేర్కి అంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నిటితో పాటు ఇంకా అనేక అప్గ్రేడ్స్ చేయడం జరిగింది. అనేక పిహెచ్సిలో ల్యాబ్ ఎక్విప్మెంట్, డాక్టర్స్, నర్సెస్ అందరినీ కూడా అపాయింట్ చేసి ఈరోజు పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండేటట్టు మనం ఏర్పాటు చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇవన్నిటితో కలిపి దాదాపుగా 34 కోట్ల రూపాయలు కేవలం ఒక హెల్త్ సెక్టర్కి మనం ఇప్పుడు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మరి అమలు జరిగే సమయంలో ఏదో ఎలక్షన్స్ దగ్గర పడ్డాయని మేమన్నీ ఇప్పుడు ఏయో చేస్తున్నట్టు ప్రచారం తప్పకుండా తెలుగుదేశం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు, మేమన్నీ చేసుకుంటా వెళ్తా ఉన్నాం. వారికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక ఒక అసూయతతో కుళ్ళితో వారి తప్పకుండా విమర్శలకి రెడీ అవుతారు. కానీ ఈరోజు మనం గమనించాల్సింది ఈ పనులన్నీ కూడా కోవిడ్ రాకుండా ముందే ఇవన్నీ కూడా పనులన్నీ కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రపోజల్స్ పంపించడం, అవన్నీ పనులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి కోవిడ్ వల్ల అన్నీ మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలు రావటం, దానివల్ల ప్రాజెక్ట్స్ అన్ని లేట్ అవటం, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఏదైతే మన ఆరోగ్య బ్రిడ్జ్ ఉందో మొత్తం ప్రాజెక్టే క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి అలాంటప్పుడు నేను మళ్ళీ కూడా ప్రాజెక్టులన్నీ రివైవ్ చేసి కొత్త శాంక్షన్ ఆర్డర్స్ తీసుకొచ్చి మళ్ళీ నూతనంగా వాళ్ళకి గతంగా కాకుండా ఈరోజు నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో ఈరోజు మనం జగన్ గారు ఒత్తిడి మీద సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి ఈరోజు మనం ఆరోగ్యం పూర్తి చేయడం జరుగుతాం. నేను ఈ సంతోషమైన రోజున ఏరియా హాస్పిటల్ ఫౌండేషన్ మేము ఈరోజు చేసుకోగలుగుతామంటే ఇదంతా కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే. ఆయన వెంటనే 19 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి ఈరోజు అదేవిధంగా 670 కోట్ల రూపాయలు కూడా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి అనేక పనులు శాంక్షన్ చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ శాంక్షన్ చేసినందుకు నిడదవోలు ప్రజల తరపున నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటాను. జై జై. ప్రభుత్వం విద్యా వైద్యం 2 కళ్ళుగా ప్రాతిపదిక చేసుకుని వచ్చింది. ఆ కళను సాకారం చేసుకుంటూ ఈ రోజు మనము 30 బెడెడ్ హాస్పిటల్ 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ గా డెవలప్ చేసుకున్నాము. ఇందులో భాగంగా మనకు ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ, ఇటువంటి డెర్మటాలజీ, ఇటువంటి వివిధ విభాగాలు మనకి ఎక్స్ట్రా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ మనకు ఈరోజు మనం చేసుకోగలుగుతున్నాము అంటే దీనికి మనకు వెనుకల ఉండి మమ్మల్ని నడిపిస్తున్న ఎమ్మెల్యే గారికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కలెక్టర్ మేడం కూడా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించారు. ఆ తర్వాత ఈ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత మేము ఎమ్మెల్యే చేతులుగా ద్వారానే ఇది ఇనాగరేషన్ చేసుకుంటామని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓటు హక్కు కలిగి ఉన్న ఓటర్లు వేరే చోటికి తమ ఓటు బదిలీ కోసం తప్పనిసరిగా ఫామ్ 8 మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలియజేశారు. రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి కేఆర్ఆర్సీ ఎస్డీసీ కృష్ణనాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ ఓటర్ల నమోదు, మార్పు, చేర్పులు, తొలగింపు విధానంలో 0.1% కంటే ఎక్కువ జరిగిన సందర్భంలో సంబంధిత వివరాలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నివేదికలు పంపించడం జరుగుతుందని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు మాత్రమే ఫామ్ 6 ద్వారా స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేఆర్ఆర్సీ ఎస్డిటి రాజమండ్రి పార్లమెంట్ ఏఆర్ఓ కృష్ణనాయక్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎన్ రమేష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి లక్ష్మి, సిపిఐఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎస్ఎస్ మూర్తి, టీడీపీ జోన్ 2 కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఎన్నికల సెక్షన్ సిబ్బంది గిరీష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. అంటే అదే నేను ఇక్కడ లేను కదా, నా ప్లేస్ అంటే రెసిడెన్స్ షిఫ్ట్ అయ్యాను కదా, కాబట్టి మనం ఇక్కడే ఓటు వేయగలుగుతాం, అక్కడ వెళ్ళలేము అనేసి వాళ్ళు ఇప్పుడు ఫార్మేట్ అప్లై చేస్తున్నారు. ఎలక్షన్ దగ్గర వచ్చిన తర్వాత ఇప్పుడు ఫార్మేట్ అప్లై చేస్తున్నారు. ఆ ఫార్మేట్
ఎక్కువ అవడం వల్ల ఇక్కడ ఆటో డిలీట్ అయింది. ఆటో డిలీట్ అవ్వకపోతే డబుల్ ఎంట్రీ వస్తుంది, మళ్ళీ 2 చోట్ల ఉంటుంది. దానివల్ల ఎక్కువ ఆల్మోస్ట్ 80% డిలీషన్స్ ఆ ఫామ్ 8 పెట్టడం వల్ల ఇక్కడ ఆటో డిలీట్ అవుతుంది. అంతేగాని మనం సపరేట్గా డిలీట్ చేసింది ఏదైతే లేదు. అంటే ఇంతకు ముందు మనం ఫామ్ 6 పెట్టేవాళ్ళం. అంటే మనం ఈ ఊరి నుంచి పక్క ఊరికి వెళ్ళినప్పుడు వేరే పనులు ఇక్కడ ఫామ్ 7 పెట్టాలి, అక్కడ ఫామ్ 6 పెట్టాలి. ఇప్పుడు అలా పెట్టకుండా మనం అందరూ ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి ఫామ్ పెట్టుకుంటున్నారు కానీ ఇక్కడ పెట్టేది ఫామ్ 7. ఇక్కడ డెలిషన్ వాళ్ళకి ఏమీ లేదు, అక్కడ యాడ్ చేసుకోవాలంటే అక్కడ యాడ్ అయిపోతారు, ఇక్కడ అలాగే ఉంటారు వాళ్ళు. అందుకని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే సాఫ్ట్వేర్లోనే ఫామ్ 8లోనే అప్లై చేయాలి. కొత్తగా ఓటర్ నమోదయ్యే వాళ్ళు మాత్రమే ఫామ్ 6. ఆల్రెడీ ఓటర్ లిస్టులో పేరు ఉండి మళ్ళీ వేరే దగ్గరికి మారాలనుకున్న వాళ్ళందరూ కూడా ఫామ్ 8 పెడతారు. ఫామ్ 8 పెట్టినప్పుడు ఏమవుతుంది, రాజనగరం నుంచి ఇప్పుడు రాజనగరంలో ఫామ్ సిటీ నుంచి రాజనగరంకి వెళ్ళారనుకోండి, అక్కడ ఫామ్ 8 పెట్టుకుంటారు. అప్పుడు ఇక్కడ సిటీ ఆర్ఓకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫామ్ 7 జనరేట్ అవుతున్నాయి లాగిన్లో, వాళ్ళు పెట్టుకోకపోవడం. అట్లా ఇక్కడ డిలీట్ అవుతారు, అక్కడ నమోదవుతుంది. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గ పరిధిలో గల రాజానగరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి ఉచ్చరత శిక్షా అభియాన్ పథకం కింద 20 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం పట్ల రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ హర్షం వ్యక్తం చేశారు. నన్నయ్య విశ్వవిద్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో యూనివర్సిటీ విద్యార్థులకు నిర్వహించిన సమావేశంలో ఎంపీ భరత్ను విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె పద్మరాజు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా ఈ నిధులు విడుదల చేస్తోందన్నారు. ఏపీలో 3 విశ్వవిద్యాలయాలకు ఎంపీ ఉషా ఫండ్స్ మంజూరయ్యాయని, వాటిల్లో ఒకటి నన్నయ్య విశ్వవిద్యాలయం కావటం సంతోషమని అన్నారు. గతంలో కూడా ఖేలో ఇండియా నిధులు 8.5 కోట్ల రూపాయలు ఈ యూనివర్సిటీకి మంజూరు చేయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు. నన్నయ్య విశ్వవిద్యాలయానికి ఇదొక మహర్దశగా ఎంపీ భరత్ అభివర్ణించారు. We have organized this program that RUSA funds lo PM Usha kindana mana Nannaya University ki we got 20 crores of sanction. Country మొత్తం మీద 2000 universities పెట్టే అందులో 50 and odd universities ki got the sanction. మన స్టేట్ లో 3 universities కి వచ్చినాయి. ఆ 3 యూనివర్సిటీస్ లో నన్నయ్య యూనివర్సిటీ కూడా వచ్చిందంటే ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ మన బీసీ గారు పద్మరాజ్ సార్, ఆయన టీమ్ కలెక్టివ్ ఎఫర్ట్స్. మొన్న మనము ఖేలో ఇండియా నుంచి 8.5 crores తీసుకుని వచ్చాము. ఇవాళ పిఎం ఉషా నుంచి 20 crores తీసుకుని రావడం నిజంగా ఇట్స్ అ ప్రైడ్ ఫర్ రాజమహేంద్రవరం and Nannaya University, and wish you all the success in your future endeavors. Thank you so much. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ MBBS గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు,
థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్ స్టాండ్ ప్రక్కన, నిడదవోలు.